నమస్తే. నమస్తే భయ్. అన్న ఏంటి వాళ్ళు ఏఏ గురించి ఆర్మీ గురించి ఏం చెప్తూ మెగా ఫ్యాన్స్ కోసం ఏం చెప్తూ వాళ్ళందరూ కలిసిపోయినట్ట విడిగా ఉన్నట్ట అన్న ఇప్పటికీ ఎప్పటికీ నేను చెప్తున్నా ఏంటంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఆల్వేస్ ఒకటే. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళు పెళ్లి కాక ముందు వాళ్ళకి బిజినెస్ రాకన ముందు ఒక క్రేజ్ రాకముందు అన్నదమ్ములం ఫస్ట్ బంధం ఉంటది. అలాగే పెళ్ళైన తర్వాత కొన్ని విభేదాలు వస్తాయి. ఎట్లా కొడుకు అయిపోతాడు, నా ఆస్తి నా వాటా, భార్య భర్తలు వస్తాయి. అలాగే ఇప్పుడు మెగా అల్లు ఫ్యామిలీ అనేది ఒకటే. వాళ్ళు బ్లడ్ పరంగా ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు రియాక్ట్ అవుతారు, వాళ్ళకి ప్రాబ్లం వీళ్ళు రియాక్ట్ అవుతారు. ఇది సినిమా ఇండస్ట్రీ వరకు ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఇద్దరు క్రేజీ ఫ్యామిలీ కదా. ఎవరికైనా ఉంటది ఎదగాలని. ఆ ఎదగాలలో పోటీ ఉంటది సినిమా పరంగా. ఈ మా సినిమా మా ఫ్యాన్ అని ఉంటది. కానీ ఒక విధంగా పర్సనల్ గా ఫ్యామిలీ వస్తే వాళ్ళు ఒక్కటే అవుతారు ఎప్పుడైనా. సో నేను స్టార్టింగ్ చెప్పేది ఇప్పుడు చెప్పేది ఒకటి. ఫ్యానిజం పరంగా ఎవరిది వాళ్ళు ఉంటది. ఇదైతే 100%. అంటే ఏఏ ఆర్మీ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అంటే మీరు ఏం చెప్తారు? మెగా ఫ్యాన్స్ అందరు వాళ్ళు మేము ఇప్పుడు నేనున్నాను. అల్లు అర్జున్ కి ఓన్ గా వచ్చాను. సో మాకంటూ ఒక బేస్ పెరిగింది. అల్లు అర్జున్ గారికి ఒక బేస్ పెరిగింది. సో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ స్టార్టింగ్ లో మెగా కాంపౌండ్ అందరు మెగా చిరంజీవి గారు, అల్లు రామలింగ గారు, తర్వాత చిరంజీవి గారు, తర్వాత వీళ్ళు, తర్వాత అల్లు అర్జున్ గారు. సో అందరు కలిసి ఉన్నారు. దాని తర్వాత తనకంటూ ఒక సపరేట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ రాలేరు. తనను ఓన్ చేసుకున్న ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు. అందువల్ల తను సపరేట్ గా ఆర్మీ తన ఒక బేస్ చేసుకోవడం చేసి అంతే తప్పించి కానీ దానికి తప్పుగా కానీ ఏదో వెళ్ళిపోతున్నాను కాదు. ఇప్పుడు చిరంజీవి గారు చాలా సార్లు అన్నారు, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎదుగుతున్నాడు. ఒక చిన్న పిల్లాడంటే మనం ఎదిగే స్థాయి వచ్చినప్పుడు మనకు ఇప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు ఒక వర్గం ఫ్రెండ్సే ఉంటారు. ఇంటర్ డిగ్రీ వచ్చినప్పుడు మన రేంజ్ పెరుగుతుంది, మన చదువు పెరుగుతున్నప్పుడు. సో అలా అల్లు అర్జున్ పెరుగుతున్నప్పుడు తన ఓన్ చేసుకుని దాన్ని మనం స్వాగతించాలి. కొందరు బల్బు అంటారు, కొందరు అది ఇది అంటారు. కానీ ఎవరి వేళ వాళ్ళు వెళ్తున్నారు, తను ఒక వేళ వెళ్తున్నాడు. అది చాలా మంది అన్నారు తగ్గేదే బాగుంటది అన్నారు. తగ్గేదేలే అని అంటున్నాడు. ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ తగ్గేదే బాగుంటది అన్నారు. దేంట్లో తగ్గిలేడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నిట్లో ఉన్నాడు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కేసు పెట్టింది, లానే నేను గౌరవిస్తా అని వెళ్ళి వచ్చేసింది కదా. ఇగో ఒకటి పొలిటికల్ అంటే లా ఎవరి చుట్టం కాదు, నా చుట్టం కాదు, ప్రభుత్వం చుట్టం కాదు ఎవరు. కానీ ఏ గవర్నమెంట్ అన్నా లా ఎవరి చుట్టం కాదని చెప్తున్నారు కదా. కానీ మేము రాజకీయంలో మాదే అధికారం ఉంది కదా, మేము చెప్పిందే చట్టం అనేది మేము చేసింది అనేది అది ఆవేలో ప్రయత్నించొద్దు. సో ఎందుకంటే మన లాస్ట్ టైం నేను ఒక రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్ గా చెప్తున్నాను. లాస్ట్ టైం అన్న చాలా మన మీద చేస్తున్నారు. ఒక ముసలాయన అంట మన విలేజ్ లో ఎక్కడో మీ సూసైడ్ మీ పేరు రాసి మీ వల్లనే అంట. అది కూడా చట్టం తన పని తను చేసుకోవాలన్న. లేకుంటే మళ్ళీ మనల్ని ఏమంటారంటే చట్టం ఎవరు చుట్టం కాదు, కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకే చుట్టం అని అంటారన్న. అది కూడా మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి వెళ్ళి దాని మీద ఒక ఎంక్వైరీ చేయాలి. ఎవరి మీద ఒకవేళ చనిపోతే మనం కూడా చట్టం మా చుట్టం కాదని నీ మీద కూడా కేసు రాపించుకుందామన్న. అప్పుడే మన రేవంత్ రెడ్డి అన్న 3 రంగుల జెండా చూడు అన్నట్టు అవుతుందన్న, ప్రజల పాలన అవుతుందన్న. అది కూడా ఒక టీం వేపియండి అన్న, పోలీసుని వేపించి ఆ రైతు మీ వల్ల చనిపోతుంటే చట్టం తన పని తను చేసుకుంటుంది కాబట్టి ఇలా అవన్నీ ప్రాసెస్ చేద్దామన్నా. అప్పుడు ఇంకా జనాలు గుండెల్లో ఇలా నిలిచిపోతా ఉన్నాను. అట్లా ఏమి ఉండదన్న, చట్టం తన పని తాను చేసుకుంటుంది. కానీ చట్టం మనం అధికారంలో ఉంటుంది కదా, మన పని ప్రయోగిస్తామనంటే జనాలు 2028 లో ప్రయోగిస్తారు. అరెస్ట్ విషయంలో చట్టం మేమైతే గౌరవించినాం. చట్టం ఎవరు చుట్టం కాదు. ఐకానిక్ స్టార్ అయినా, మెగా స్టార్ అయినా, పవర్ స్టార్ అయినా, ఎవరైనా చట్టం మన చుట్టం కాదు కాబట్టి మేము గౌరవించినాం.